ఏవైతే ఆయన మాట్లాడాడో ఆ మాటలను మనము గ్రహించు వారిగా ఉండాలని చెప్పేసి ప్రభు వారు మనకి తెలియజేస్తున్నారు. చాలామంది ఏం చేస్తుంటారంటే వస్తారు, దేవుని సన్నిధిలోనికి కూర్చుంటారు. కూర్చొని కొంతమంది గోడకు జారపడతారు, మరి కొంతమంది కుర్చీకి జారపడతారు, మరి కొంతమంది కూర్చొని కళ్ళు తెరిచి నిద్రపోతూ ఉంటారు. వీరు ఏం చేస్తుంటారంటే దేవుని మాటలను గ్రహించరు. ఇంకా స్టేజ్ మీద ఉన్న పాస్టర్ గారు లోడ 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 వాక్యం చెప్పుకొని ఆయన పైన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోవడం వలన సేవకుడికి ప్రయోజనం ఉండదు, వచ్చిన వినినటువంటి సంఘస్థుడికి కూడా ప్రయోజనము ఉండదు. ఎందుకని అంటే ఈరోజు ఎవడికో చెప్తున్నాడులే మాటలు అనుకుంటే వాడు విన్నవాడు ఏమవుతాడు? ఒకవేళ ఈ చెప్పేవాడు తనకు తాను గ్రహించుకొని దాని ప్రకారం అతను చెప్పిన మాట ప్రకారం అతను గ్రహించుకొని తను జీవించగలిగితే ఇతను నిత్య జీవానికి వెళ్తాడు. కానీ వినివాడు గ్రహించకపోతే ఖచ్చితంగా శ్రమల పాలవుతాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే కనుక మంచి మాటలు మనం చెప్పుచున్నాము, నిత్య జీవానికి సంబంధించిన మాటలను మనము ప్రకటించుచున్నాము. నిత్య జీవము పొందుకోవాలి అంటే మనకి ఎటువంటి స్థితి ఉండాలి అనే దాని గురించి మనము ఇక్కడ ప్రస్తావిస్తున్నామే తప్ప లోక సంబంధమైన మాటలు కానీ లోక సంబంధమైన కార్యములు కానీ ఏవి కూడా మనం ఇక్కడ ప్రస్తావిస్తలేదు. కాబట్టి గ్రహింపు కలిగినటువంటి జీవితం ఉండాలని చాలా చక్కగా మొదటి వర్తమానంలో మనం విన్నాము. ఇక రెండో వర్తమానము త్వరగా నేను ముగించడానికి ఇష్టపడతాను. 3 విషయాలను నేను మీకు చెప్పి త్వరగా 3 విషయాలని నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఏముండాలి అని అంటే కనుక ఇందాక మొదటి వర్తమానంలో చెప్పి ఉన్నారు. ఏమిటంట? ఒకనొక శతాధిపతి ఉన్నాడు. ఆయన ఏం చేసేవాడంట అంటే కనుక అనేక మందికి దానాలు చేస్తూ ఉండేవాడు. అవునంటారు కదంటారా? ఏం చేసేవాడు? దానాలు చేస్తూ ఉండేవాడు. అంటే తన ఇంటికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఆయన ఏం చేసేవాడు అంటే ఏ మాత్రమును కూడా నా దగ్గర ఏ మాత్రము ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఎప్పుడు ఆయన చెప్పలేదంట. అతని దగ్గర ఉన్నంతలోనే ఆ వచ్చిన వాడికి పెట్టి ఇతను ఏం చేసేవాడంటే ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు. హల్లెలూయా. అయితే దాన్ని మనం ఏమంటామంటే ఆత్మీయంగా దాతృత్వం కలిగి ఉండడం అంటాం. హల్లెలూయా. అయితే ఈ దాతృత్వం చేయడం వలన అంటే ఏదైతే మనం దాతృత్వం చేస్తున్నామో అంటే ఏదైతే మనం అనేక మందికి లేని వారికి ఇస్తున్నామో ఆ దాతృత్వం ద్వారా పొందుకునే 3 యొక్క ఫలముల గురించి నేను ఈరోజు మీకు వివరిస్తాను. చూడండి, మత్తయి సువార్త నూతన నిబంధన నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నాయన, నీ మాటలు వినడానికి మేము శ్రద్ధ కలిగి ఇక్కడ కూర్చొని ఉన్నాము. నాయన, ఇదిగో మేము గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి, వినగలిగే చెవులను మాకు దయచేయండి. నాయన, అపవాది ఈ యొక్క సమయాన్ని దొంగలించి వచ్చేమో దానిని దాని యొక్క ఈ యొక్క సన్నిధి చుట్టూ నాయన వండుకున్నట్లు దానిని మీరు దూరముగా పారదోలమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. ఏ ఒక్కరి చెవులు మందకించుకుంటున్నట్లుగా నాయన ఇదిగోండి తండ్రి, మీరే కృప చూపించమని, వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయమని, మాట్లాడుచున్న నన్ను నీ సిలువ చాటును మరుగు చేసి నీవే నిబూరుగా నన్ను వాడుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిజముగా ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఏమిటంటే మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో, అంటే శిష్యుడని అంటే ఎవరు? శిష్యుడు అంటే కనుక దేవుని సేవకుడు. శిష్యుడు అనగా దేవుని పరిచర్య చేసేవాడు,
దేవుని మాటను చెప్పేవాడు. అలాంటి వాడు ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చినప్పుడు, ఎవరింటికైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మన వారిని ఏం చేసేవారుగా ఉండాలంట? మన ఇంట్లోకి ఆహ్వానించి వారికి మంచినీళ్ళు ఇవ్వడము, లేదంటే వారికి ఏదైనా సమయానికి తగ్గట్టుగా, అంటే భోజనం సమయానికి వస్తే భోజనం పెట్టడము, ఏదో ఒకటి చేసేవారిగా మనము ఉండాలి. ఒకటి దేవుని సేవకుడే కాదు, సర్వలోక జనాములు కూడా ఎవరంట? దేవుని సృష్టి అయి ఉన్నారు, దేవుని పిల్లలై ఉన్నారు. అక్కడ ఇంకో మాట ఏమంటున్నాడు? చిన్నవారిలో. చిన్నవారు అనగా దేవుడు ఏమంటాడంటే ఈ మొత్తం సమస్త సృష్టిలో ఉన్నటువంటి ముసలోళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు, అంటే పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా మనమంటే చిన్నవారు పెద్దవారు అని అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అందరూ పిల్లలే. హల్లెలూయా. అయితే అలాంటి వారు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మీరు దాతృత్వం కలిగి ఉండండి అంటున్నాడు. మనం సహాయం చేసేవారిగా ఉండాలి అంట. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఏదో ఈ డాస్ పట్టిపోతున్నట్టు ఏదన్నా వచ్చి అడిగారు అనుకోండి, అమ్మ కొంచెం ఏదన్నా ఉంటే పెట్టండి అమ్మ అంటే, ఏలేమయ్యా వెళ్ళు, ఏలేమ్మా వెళ్ళు అని చెప్పేసి అంటారు. ఇంట్లో అంత ఉంటుంది కదా, బోర్డు అంత వండుకొని ఉంటాం కదా అని అంటారు కదా, అంటారు బోర్డు అంత వండుకొని ఉంటారు, బోర్డు అంతా దాచిపెట్టుకొని ఉంటారు. అవన్నీ లేకపోయినా ఇంట్లో తినడానికైనా ఏదో చొక్కుడులోనో మిక్చరని ఏదో పెట్టుకునే ఉంటారు కదా. దాన్ని కూడా పెట్టకుండా కొంతమంది ఏమంటారంటే మా ఇంట్లో ఏమీ లేవు. అబద్ధం ఆడే స్థితి. దేవునికి అబద్ధం ఆడడం నచ్చదు. హల్లెలూయా. దానివల్ల ఫలము కోల్పోతాం. అయితే ఎప్పుడైతే దాతృత్వం కలిగి ఉంటామో, అంటే గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకొనడు. అంటే ఆ నిమిషం నువ్వు దాతృత్వం నీ దగ్గర ఉన్నంతలో నువ్వు పెట్టావనుకోండి, మనం ఉన్నది పెట్టమంటలేదు, దేవుడు ఉన్నంతలో పెట్టమంటున్నాడు. అంటే దానికి అర్థం ఏమిటి? ఇప్పుడు మన దగ్గర ఇంచుమించుగా ఒక 2 నిలువు టంకీలు ఉన్నాయనుకోండి, అనగా ఒక 2 లుంగీలు ఉన్నాయనుకోండి, ఒకడు బట్టలు చిరిగిపోయి వచ్చాడు అనుకోండి, మన దగ్గర అడుక్కోండి, మన దగ్గర అలాగా 2 ఉన్నాయి కదా, మనం ఇంకోటి అలాగా కొనుక్కునే స్థితి మనకి అలాగా ఇచ్చాడు. ఆ లుంగిని వాళ్ళ దగ్గర 2 ఉన్నాయి కాబట్టి ఒకటి వాడికి ఇచ్చేవాడిగా ఉండాలి. హల్లెలూయా. లేదంటే పెట్టేటప్పుడు ఏదైనా మన దగ్గర 2 ఉన్నాయి అనుకోండి, మనకి ఎలాగో ఒకటి ఉంది కదా, టైంకి మనకి కొడుకు నిండా సరిపడా ఫుడ్ మనకు ఉంది కాబట్టి అధికముగా ఉన్నప్పుడు మనం వారికి పెట్టువారిగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు, పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనం ఎప్పుడైతే దాతృత్వము కలిగి ఎదుటి వారికి ఇస్తామో అప్పుడు ఏమవుతుందంట? చూడండి, ఎప్పుడైతే మనము దేవుని పిల్లలుగా మార్చబడి, అంటే దేవుని పిల్లలుగా మనము మార్చబడ్డప్పుడు మనలో ఏమొస్తుందంట? దాతృత్వం అనేది వస్తుంది. సాధారణంగా అది రాదు. దేవుడి లోకంలోనికి దేనికి వచ్చాడు అంటే కనుక ఆయన ఏమి తీసుకెళ్ళడానికి ఇక్కడికి రాలేదు. దేనికి వచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిగా తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన మహిమలను మనకి కనపరిచాడు. అవి మనకి ఇచ్చినట్టే కదా అంటారు కదా, అంటారు. ఆయన వాక్ శక్తిని మనకి ఇచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు, తన రక్తాన్ని సైతం మనకి ఇచ్చాడు, మన పాపములు ఆయన తీసుకొని ఆయనటువంటి సత్యాన్ని మనకి ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడండి క్రీస్తు. మరి మనం ఏమవుతున్నాం? ఆయనకి సరిగ్గా సన్నిధికి కూడా రాలేనటువంటి పరిస్థితులు. హల్లెలూయా. ఇన్ని క్రీస్తు మన కోసం ఇస్తే మనం క్రీస్తుకి ఏమిస్తున్నాము అంటే కనుక ఏమి ఇవ్వలేకపోతున్నాం. ఒకవేళ ఏమి ఇవ్వలేకపోతే కనుక ఇక్కడి నుంచి మనం ఇచ్చేవారుగా ఉందాము. హల్లెలూయా. అయితే మనము ఇవ్వడం వల్ల దేవుడు ఇంకా మనకేమి ఇస్తున్నాడు చూద్దాం. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆయన మనకేమి ఇస్తున్నాడు అని అంటే కనుక ఆయన మనకు గొప్ప ఫలాన్ని ఇస్తున్నాడు. మొట్టమొదటి ఫలం రాసుకోండి. ఏమిటి అంటే కనుక లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుడు అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. అదిగో వచ్చేస్తుంది మాట. ఏ ఫలం ఇస్తున్నాడో చూడండి. మీ ఫలము గొప్పదై ఉంటుందట. గొప్ప ఫలం ఏమిటో చూస్తున్నాడు చూడండి. మీరు సర్వోన్నతిని, హల్లెలూయా, సర్వోన్నతిని కుమారులు అవుతామంట. అంటే ఆయన వారసులుగా మనం మార్చబడతాము. ఆయన మొట్టమొదటి ఫలం మనకి ఏమిస్తున్నాడంట అంటే నువ్వు దాతృత్వం చేయడం వల్ల మొట్టమొదటి ఫలం ఏమిస్తున్నాడు మనకైనా అంటే కనుక ఆయన సర్వోన్నతుడైన దేవుని వారసత్వాన్ని మనకి ఇస్తున్నాడు. నువ్వు ఎవరు వారసులు రా? వాళ్ళ నాడిపల్లి రావణ గారు వాళ్ళ అబ్బాయినండి. దానివల్ల నీకు ఏమైనా ప్రయోజనం ఉందా?
అంటే లేదు. తండ్రుల గురించి ఈరోజు చెప్పుకొని మనం అనుకుంటున్నామేమో, కానీ ఆ తరము కూడా గతించిపోద్ది. కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారులు ఎప్పటికైనా గతిస్తారంటే అది ఎప్పటికీ గతించేటువంటి స్థితి కాదు. సర్వోన్నతమైనటువంటి దేవుని వారసత్వము ఈ లోకంలోనే ఉంటుంది. మరణించి వెళ్ళిపోయిన తర్వాత ఇందాక దైవ సేవకులు చెప్పినట్టుగా, బాబాయ్ గారు చెప్పినట్లుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఎక్కడి నుంచి అయితే వస్తున్నామో అక్కడికి మనము వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళిపోయేటువంటి వారసత్వాన్ని మనకి ఇస్తున్నాడు. ఎప్పుడు అని అంటే కనుక నీవు దాతృత్వ స్థితిని కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. ఈరోజు నేను ఎదటివాడికి ఎందుకు పెట్టాలండి? నాకు ఏమన్నా చేశాడా? ఆడు ఎప్పుడైనా తిడతానే ఉంటాడు. ఏదన్నా తీసుకొచ్చాడంటే నాకేమీ ఇవ్వడు. ఆడు నా శత్రువు అండి, నేను ఆడి వైపు చూడను అని అంటూ ఉంటారు. కానీ దేవుని స్వభావం ఏం చెప్తుంది ఇక్కడ అని అంటే కనుక ఏమంటున్నాడు అక్కడ? మీ శత్రువులను ప్రేమించుడి. ఇదే కదా ఆయన చెప్తున్న ఆజ్ఞ. శత్రువులను సైతం ఆయన ఏమంటున్నాడంట? ప్రేమించమంటున్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయన వారసత్వాన్ని మనకి ఇస్తాడు. ఆయన వారసత్వం ఏంటి? ఇప్పుడు అర్థమైందా మీకు? ఆయన వారసత్వం ఏంటి? ఇదేంటయ్యా, నువ్వు క్రీస్తు నమ్ము అంటే క్రీస్తు నమ్మితే నాకేమొస్తుంది అని అంటే కనుక పరలోక వారసత్వాన్ని ఆయన నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తు నమ్మడం వలన శత్రువులను ప్రేమించే హృదయాన్ని మనకి ఇస్తున్నాడు. క్రీస్తును నమ్మడం వలన కుటుంబంలో ప్రేమ ఉంటుంది. క్రీస్తును నమ్మడం వలన కుటుంబంలో సమాధానం ఉంటుంది. క్రీస్తుని నమ్మడం వలన కుటుంబంలో శాంతి ఉంటుంది. క్రీస్తుని నమ్మితే ఇన్ని ఉంటాయి. క్రీస్తుని నమ్మితే నాకేమొస్తుంది? మా దేవుడు కాదా? మీ దేవుడు గొప్పవాడు అంటే అవును, నా దేవుడు గొప్పవాడు. దుష్ట శిక్షణ ధర్మ రక్షణ నా దేవుడు నీతి కాదు. దుష్టుల్ని శిక్షించడం, ధర్మాన్ని రక్షించడం అనేది ఒకవేళ అది నీ నీతేమో, కానీ నా దేవుడు చెప్తున్న మాట, దుష్టుని సైతము ప్రేమించి దుష్టునిలో ఉన్న దుష్టత్వాన్ని తీసేయడమే క్రీస్తు తత్వము. ఆ తత్వాన్ని కలిగి ఉండడమే క్రీస్తు వారసత్వము. హల్లెలూయా. మొట్టమొదటిగా కలుగు ఫలం ఏంటంట? క్రీస్తు వారసత్వాన్ని నువ్వు పొందుకుంటావు. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది మనకి ఏం కలుగుతుంది అంటే దాతృత్వపు స్థితిని కలిగి ఉండడం వలన నీకు రెండవది ఏం కలుగుతుంది అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చున్నాడంట. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడంట? కొంచెముగా విత్తువాడు అంటే నువ్వు కొంచెముగా దాతృత్వం చేసావు అనుకోండి, అంటే ఉండి కూడా లేనటువంటి స్థితిలో నువ్వు ఉండి ఈ మాత్రమే పెట్టుకెళ్ళమ్మా అంటారు చూడండి. అడిగినంత పెట్టలేక, అలా ఆకలి తీర్చలేక, ఈవిడి తినలేక, ఆయన తినలేక, ఆవిడ తినలేక అవునంటారు కదంటారు. కొంచెముగా విత్తువాడికి కొంచెముగానే లాభం వస్తుందంట. కానీ విస్తారముగా విత్తువానికి అక్కడ ఏమంటున్నాడు చూడండి, సమృద్ధిగా విత్తువానికి. దానికి అక్కడ 3 అనే క్యాప్షన్ ఉందో చూడండి పైన. ఆ 3 అనే క్యాప్షన్ కింద ఒక రాయబడి ఉంటుంది, కింద అడుగున ఒక భాగంలో రాయబడి ఉంటుంది. మూల భాషలో దాని అర్థం ఏంటంటే దీవెనలతో. హల్లెలూయా. అంటే సమృద్ధి దీవెనలు నువ్వు పొందుకునేటువంటి స్థితి నీకు ఇస్తున్నాడు. అక్కడ ఏం కలుగుతుంది నీకు అంటే సౌభాగ్యం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే మనము దాతృత్వం ఇచ్చేటప్పుడు ఏమాత్రము చెడు మనసు కలిగి ఉండకూడదు. చెడు మనసు అనగా వీడికి ఇస్తే మనకి ఏమన్నా వస్తుందా, వీడికి చేయడం వల్ల మనకేంటి లాభం, వీడు ఎప్పుడో గొడవ పెట్టుకున్నాడు వీడికి మనం ఏం చేస్తాం అనేటువంటి స్థితి ఉండకూడదు. నువ్వు ఇచ్చేటప్పుడు విస్తారముగా ఇవ్వగలిగితే ఆయన ఏం చేస్తాడంటే నీకు విస్తారముగా ఆయన తిరిగిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా ఆయన ఏం చెప్తున్నాడంటే నీవు దాతృత్వము ఎలా ఉండాలంటే నీ దాతృత్వము విస్తారముగా ఇచ్చేదిగా ఉంటే కనుక నీకు ఆయన ఇచ్చేటువంటి దీవెనలు ఎలా ఉంటాయంట? విస్తారముగా ఉంటాయి. హల్లెలూయా. ఆయన ఇచ్చే సౌభాగ్య స్థితి. ఇంకా చూడండి, మీకు అదే మాట చూపిస్తాను. లూకా సువార్తలో 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయంలో
38వ వచనం చూడండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. హల్లెలూయా. ఇంకా ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనిచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొడుతురు. మీరు దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఏ కొలతతో కొడుతున్నావమ్మా ఈరోజు? కుదించి, ఇంకేదండా అనిచి, ఇంకేమంటున్నాడు అంటే కనుక దిగజారినట్లు. ఎందుకు అంత వస్తుంది? దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు అనేక మందికి వాక్యం చెప్పేటప్పుడు ఇది చెప్తే మారుతుంది ఏంటి, వాక్యం వీడికి చెప్పడం వల్ల మారుతుంది ఏంటి అని నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. లేకపోతే ఆవిడికి వాక్యం చెప్తే నాకేదో పోతుందని ఎప్పుడు అనుకోకూడదు. మన వాక్యాన్ని ఇచ్చినట్లుగానే మనం ఇచ్చేటువంటి మనం ఏదైతే తింటున్నామో అది కూడా మనము సమృద్ధిగా అడుగువాడికి మనము విస్తారంగా ఇచ్చేవాడిగా ఉండాలి, కుదించేవాడిగా ఉండకూడదు. కొంతమంది పిసినారోలు ఉంటారండి. వీడు ఏం చేస్తాడంటే వాడు తినడం ఏదో వాడికి పెట్టడు. పోనీ కుక్కలకన్నా పెడతాడంటే కుక్కలకు కూడా పెట్టడు. అదేమవుతుంది? పొద్దునకి పాడైపోద్ది, మొత్తానికి పురుగు పట్టిపోద్ది. హల్లెలూయా. అలా పాడైపోవడం వల్ల ఎవరికి తినకుండా పోతుంది. కాబట్టి అలా మనం ఉండకూడదు. ఏమంటున్నాడు? ఇచ్చేటప్పుడు విస్తారంగా ఇవ్వండి అంటున్నాడు. మన శత్రువులను క్షమించేటప్పుడు ఎలా క్షమించాలి అంటే అక్కడ అంటున్నాడు చూడు, క్షమించండి అప్పుడు మీరు క్షమింపబడతారు. మనము క్షమించే వారిగా ఉండాలి. అప్పుడే మన పాపములన్నీ కొట్టివేయబడతాయి. మనము విస్తారముగా ఇచ్చేవారుగా ఉంటే దేవుడి ఆశీర్వాదము మనము ఎలా పొందుకుంటామంటే విస్తారముగా పొందుకుంటాం. ఇదేంటండి, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కానీ నా జీవితంలో జరిగే కార్యం జరుగుతా లేదేంటంటే, నీవు క్షమించేటప్పుడు క్షమించలేకపోమంటున్నావు కానీ హృదయపూర్వకంగా నువ్వు క్షమించేవారిగా ఉన్నావా? హృదయపూర్వకంగా క్షమించేవాడిగా ఉంటేనే దేవుడు నీకు ఇచ్చే దేవుళ్ళు సమృద్ధిగా ఇస్తాడు. లేదు అంటే కనుక ఆయన ఇచ్చే సమృద్ధిని నీవు పొందుకోలేవు. హల్లెలూయా. ఇక నేను చివరి మాట చెప్పి ముగిస్తాను. 3వ మాటగా 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలోనే, అదే అధ్యాయము ఇందాక చదివినటువంటి 9వ అధ్యాయంలోనే 10వ వచనము చదువుకుందాం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పౌర్ణ ధైర్యము భాగ్యము గలవారగినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించెను. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే కనుక వృద్ధి పొందించెను అంటే నిన్ను అభివృద్ధి చేసాను, నిన్ను హెచ్చించును, హెచ్చిస్తాడంట. ఆయన అంటున్నాడు చూడండి, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి. లేదనేటువంటి పరిస్థితులు ఇప్పుడు మనకి దేవుడు ఇవ్వడంటున్నాడు. అక్కడ విత్తనములకు సాదృశ్యము ఏమిటి అంటే కనుక భౌతిక అవసరాలు. భౌతిక అవసరాలు తీర్చడానికి దేవుడు ఇస్తున్నాడు. అవునంటారు కదంటారా? ఆయన ఇవ్వకుండా అయితే లేడు. భౌతిక అవసరాలను తీర్చడానికి ఆయన మనకి ఇస్తూనే వస్తున్నాడు. కానీ మనం ఎందుకు ఎదుటి వారికి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాము? మన దగ్గర ఉన్నప్పుడు ఏమాత్రమును మనము సంకోచించకుండా, దాన్ని అణిచి కుదించకుండా మనం ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలంట? సమృద్ధిగా ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ విషయానికి వస్తే నేను చిన్న మాట చెప్తాను. నాకు కొంచెం మొట్టమొదటిగా అంటే దేవుడిని నమ్ముకున్న కొత్తలోని అంటే దేవుడిని తెలుసుకున్నా. అంటే నేను చిన్నప్పటి నుంచి క్రీస్తు నమ్మిన వాడిని. కానీ కొద్ది కాలం అయిన తర్వాత దేవుని వాక్యాన్ని నేను ఎక్కువ జ్ఞానముగా తెలుసుకోవాలి, ఎక్కువ జ్ఞానాన్ని తెలుసుకోవాలి నేను అని చెప్పేసి, ఈ జ్ఞానం ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి సెల్ ఫోన్లో వచ్చిన వాక్యాలని లేదంటే నాకు తెలిసినటువంటి విషయాల్ని ఎవరికి షేర్ చేయకూడదు. దాన్ని అంతటిని నేనే రాసేసుకొని, నేనే దాచుకొని, నేనే ప్రకటించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండేవాడిని.
నేను ప్రకటిస్తే ఆ పేరు నాకు వస్తుంది కదా, నేను దాచుంచుకుంటేనే అనేక మందికి నా జ్ఞానాన్ని తెలుస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో నేను ఎవరికి తెలిపేవాడిని కాదు. కానీ ముందు మందికి ఏమర్థమైందంటే, ఇదేంటి నేను దాచుకోవడం ఏంటి, దేవుని వాక్యం కదా, ఇది అందరికీ బయలుపరచబడుతుంది కదా, కానీ అది నా ద్వారానే బయలుపరచబడుతుందేమో, దీన్ని నేను దాచుకోకూడదు అని చెప్పేసి అప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టాను. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు నా నోటిని నింపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనం విస్తారముగా ఇవ్వడం మొదలు పెడతామో అప్పుడు మనం విస్తారమైన దీవెనలు పొందుకోవడము చూస్తాము. హల్లెలూయా. నీకు ఇంకా దీవెనలు రావట్లేదు అంటే నువ్వు ఇంకా విస్తారంగా ఇస్తలేదేమో. దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలి, ప్రజలకు నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు విస్తారంగా ఇస్తావో అప్పుడు ఏమవుతుందంటే విస్తారమైన దీవెనలు నీకు వస్తాయి. చూడండి, మీరు సాయిబాబా గుడిలో ఎప్పుడైనా చూసారా? ఇదేంటంటే సాయిబాబా గుడి ఎత్తుతున్నారా అని చెప్పేసి అనుకుంటున్నారా? ఆ గుడి మీద ఒక పరమార్థం ఉంటుంది. ఏమిటి అంటే కనుక మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఉంటుంది. అంటే దానికి అర్థం ఏంటి? మానవునికి సేవ చేస్తే స్వయానాది దేవునికి సేవ చేసినట్లే అని చెప్పేసి తెలియచేపడుతుంది. అదే దాని అర్థము. మానవ సేవే మాధవ సేవ. యేసుక్రీస్తు ప్రభువు లోకంలోనికి దేనికి వచ్చారు అని అంటే కనుక ఈ సేవ చేయడానికే వచ్చారు. మనుషులను పాపముల నుండి విడిపించడానికి లోకంలోనికి వచ్చాడు. లోకంలోనికి వచ్చి ఏం చేశారంట? అనేక మందిని పాపముల నుంచి విడిపించాడు. అనేక మంది గుడ్డి వారిని ఆయన కళ్ళు తెరిపించాడు. చెవి లేని వారికి చెవిటి వారికి చెవులు వినబడేటట్టు చేశాడు. మగవారిని మాట్లాడేటట్టుగా చేశాడు. ఎప్పుడు అంటే కనుక ఇదిగో నీ విశ్వాసం కొద్దీ ఇది జరుగును అని ఆయన ప్రకటిస్తూ అనేక మందికి అనేక విధాల ఆశీర్వాదాలని ఇచ్చుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈరోజు ఎలా ఉన్నాం? క్రీస్తుని కలిగి ఉన్నవారు లోకంలో ఉన్నవారి కంటే విభిన్నమైనటువంటి స్వభావం కలిగి ఉండాలి. ఆ స్వభావం లేకపోతే కనుక ఎప్పటికీ నీవు ఆయన నుంచి ఆశీర్వాదం పొందుకోలేవు. ముందు సేవకులు చెప్పినట్లుగా మనము ఆయన దగ్గరికి వెళ్ళలేము. కాబట్టి ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉండాలంట? దాతృత్వాన్ని కలిగి ఉండాలి. ఆ దాతృత్వం ఎలా ఉండాలంట? సమృద్ధిగా ఇచ్చేవాడిగా ఉండాలి. అప్పుడు నువ్వు సమృద్ధిమైనటువంటి దీవెనలు నువ్వు పొందుకుంటావు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుదాం, ఒప్పుకోలు కలిగినటువంటి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. అందరం మనం కూడా ఒప్పుకుందాం. ఇంతవరకు నీకు దాతృత్వ స్థితి లేదేమో, ఇంతవరకు నీ స్థితి నీకు దాచిపెట్టుకునేవాడిగా ఉన్నావేమో, ఇంతవరకు నీ స్థితి ప్రశ్నార్థనం చేసేవాడిగా ఉన్నావేమో, ఇంతవరకు నీ స్థితి ఉన్నా లేదని అబద్ధమానేటువంటి స్థితిలో ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడాడు ఈరోజు, నీతో నాతో అంటున్నాడు, ఎందుకు బిడ్డ నేను విస్తారముగా నీకు ఇస్తున్నాను కదా, ఇంకా నువ్వు ఎందుకు దాచుకుంటున్నావు అని చెప్పేసి అంటున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు మాట్లాడుచున్నావు. ఆయన దగ్గర ఒప్పుకుందామండి. ప్రభువా, ఇంతవరకు నేను దాతృత్వ స్థితిని కలిగి లేనేమో, అందుకే నువ్వు నాతో మాట్లాడావు. ఇక నేను అయ్యా ఇదిగోండి తండ్రి, నాకు ఉన్నంతలో లేని వారికి అడిగిన వారికి ఇచ్చేటువంటి సమృద్ధిని నాకు దయచేసినందుకు నీకే వందనాలయ్యా. కృప చూపించినందుకు నీకే వందనాలయ్యా. నీ కృప లేకపోతే మేము దాతృత్వపు స్థితిలో లేమనైనా. నిజముగా యేసయ్య, ఇదిగో నీ రాజ్యంలోనికి మేము ప్రవేశించాలి అంటే నీవు విస్తారముగా ఈ లోకంలోనికి వచ్చి ఇచ్చావు. పరమ తండ్రిగా ఉండి నీ కుమారుని లోకమునకు అర్పించావు. లోకములో బలియాగము చేయించావు అయ్యా. ఇదిగో తన రక్తమునంతటిని మా కొరకై కార్పించావు నాయన. ఎంత విస్తారముగా నీవు ఇచ్చావు నాయన. మేము ఏమి ఇవ్వగలిగే వారుగా ఉన్నాము, సమయాన్ని కూడా నీకు ఇవ్వలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించేయ అయ్యా. ఇది కూడా తండ్రి, ఇక్కడి నుంచి మేము సమయాన్ని నీ కొరకే వెచ్చించు వారుగా మేము ఉంటాం అయ్యా. అయ్యా ఇది కూడా తండ్రి, అనేక మందికి మేము పెట్టువారుగా ఉంటాము నాయన. ఇదిగో ఎవరు ఏది అడిగినప్పటికీ నాయన అబద్ధం ఆడకుండా ఉన్నందులోనే మేము పెట్టువారుగా ఉంటామయ్యా. ఇదిగో నీ సమయమును కానీ, నీ యొక్క మహిమను కానీ, నీ యొక్క నామమును కానీ దేనికి కూడా చల్లకుండా మేము సమృద్ధిగా మీకు ఇచ్చేవారుగా మేము ఉంటామని అయ్యా ఇది కూడా తండ్రి విజ్ఞాపన చేసుకుంటూ, నాయన ఇది కూడా తండ్రి మా పాపములను క్షమించమని, మా అతిక్రమములను క్షమించమని, ఇక నిజమాలను దొంగతనములను క్షమించమని,
మా ప్రతి పరిస్థితిని మార్చి నాయన ఇదిగోండి తండ్రి దాతృత్వపు కలిగి ఉన్నటువంటి బిడ్డలుగా మమ్మల్ని దీవించమని. అయ్యా ఇదిగో నీవు చెప్పినట్లుగా ఏదైతే నిత్య జీవపు వారసత్వాన్ని మాకు ఇస్తున్నావో, ఏదైతే సౌభాగ్యాన్ని మాకు ఇస్తున్నావో, ఏదైతే హెచ్చింపు కలిగినటువంటి జీవితాన్ని మాకు ఇస్తున్నావో, దానిని మేము పొందుకున్నట్లుగా మా బ్రతుకులను మేము మార్చుకుంటున్నాము నాయన. అటువంటి స్థితిని మాకు దయచేయమని, సమస్తమును చక్కగా చేసి నాయన ఇదిగో నీవు ఇచ్చేటువంటి ఏ స్థితిని అపవాది ఏమాత్రమును దొంగిలించకుండా అపవాదిని మా నుంచి దూరం చేసి నీ సన్నిధి మా వెంట ఉంచమని శక్తి కలిగిన నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.